ధాదిమి ధకదిమి ధాదిమి ధకదిమి. తోలుబొమ్మ దీని తమాషా చూడరా మాయబొమ్మ. పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? ఇది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు. మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా? 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మలాటకెంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తున్నది. తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది. శిక్షణ ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు పాటల గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. కనుకనే పిల్లలు వీటిని ముఖతః పారాయణం చేస్తారు. అంటే ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం అన్నమాట. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి, ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి. ఏ కళారూపమైనా రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే. కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది. సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు, నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను, కళాకారులను ఆదరిద్దాం. ధన్యవాదాలు.